ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. John chapter 20 verses 29. John chapter 20 verses 29. Jesus said to him, "You believe because you see me. Great blessing belongs to people who believe without seeing me." తోమా యేసుక్రీస్తు చనిపోయినాక మళ్ళీ మూడో రోజు లేచిండు కదా, మళ్ళీ మూడో రోజు లేచిండు. శిష్యులంతా ఒక 50-50 నమ్ముతున్నారు, కానీ తోమా అసలుకి నమ్మలేదు. యేసుక్రీస్తునే మన ముంగట వచ్చిండు అని చెప్పి తోమా అసలుకి నమ్మలేదు. అయితే ఆయన ఏమంటాడంటే 27 చూస్తాడంటే, వర్సెస్ 27 చూస్తాడంటే, నా యొక్క చెయ్యి చూడు అంటాడు. నా యొక్క చెయ్యి చూడు, లుక్ ఎట్ మై హ్యాండ్ అంటాడు. మళ్ళీ నీ యొక్క చెయ్యి తీసుకొని పుట్ యువర్ హ్యాండ్ హియర్ ఇన్ మై సైడ్, ఒక చెయ్యి నా లిప్స్లో పెట్టి చూడు అని చెప్పంటాడు. ఆయన ఏం చేస్తాడు? మనం చూస్తాడు. చూసినాక ఏమొస్తుంది? ఒక లోపల నమ్మకం, విశ్వాసం అనేది వస్తుంది. అయితే అప్పుడే యేసుక్రీస్తు ఏమంటాడంటే, యూ బిలీవ్ బికాస్ యూ సీ మీ. నన్ను చూస్తున్నావు కాబట్టి నమ్ముతున్నావు, కానీ గ్రేట్ బ్లెస్సింగ్ బిలాంగ్స్ టు పీపుల్ హూ బిలీవ్ వితౌట్ సీ మీ. మనల్ని అంటున్నాడు. ఏమని? మనం ఇప్పుడు మనము యేసుక్రీస్తుని మనం చూడలేదు కాబట్టి ఆయన వాక్యం మనం చదివాం, ఆయన గురించి మనం ఎక్కువ విన్నాం మెసేజ్ ద్వారా, అవునా కదా? నాకు ఎన్నో మిరాకిల్ చేసిండు, మన కోసం చనిపోయాడు, మనం చేసిన పాపం కోసం చనిపోయాడు అని చెప్పి మనం విన్నాం. మెసేజ్ ద్వారా మనం విన్నాం, బైబుల్ చదివాం. కాబట్టి వాళ్ళెవరంట? ధన్యులంట. వాళ్ళెవరు? మనం, అవునా కదా? మనం చదివి ఆయన వాక్యాన్ని విన్నాం కాబట్టి, ఓకేనా, మెసేజ్లు విన్నాం కాబట్టి, ఆయన గురించి మనం ఎక్కువ విన్నాం కాబట్టి మనలో ఏమొచ్చింది? ఒక నమ్మకం, విశ్వాసం వచ్చింది. కాబట్టి మనం ఎవరంట? ధన్యులమంట. బ్రదర్, సిస్టర్, ఆయన వాక్యాన్ని మీరు చదువుతున్నారు, నమ్ముతున్నారు, విశ్వాసిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు, ఓకేనా? ఇంకెంతోమంది ఆయన వాక్యాన్ని చదవలేదు, ఆయన గురించి తెలిసిక మీరు ఆయన నమ్మలేదంటే అది మీ అంతది, ఓకేనా? కానీ నమ్మి విశ్వాసిస్తేనే మీరు ధన్యులు అవుతారు, ఓకేనా? మీరు ధన్యులు కావాలంటే ఆయన్ని నమ్మండి, విశ్వాసించండి, ఓకేనా? ఇంకా పాపంలోనే జీవించకండి, పాపం నుంచి బయటకు రండి. బయటకు వచ్చి మన కోసం చనిపోయాడు ఆయన, మన కోసం చనిపోయాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన్ని నమ్మాలి, విశ్వాసించాలి. ఈ లోకంలో మన కోసం ఎవరు చనిపోలే, ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి నమ్మండి, విశ్వాసించండి, ఓకేనా? వాళ్ళే ధన్యులంట. ఈ వాక్యం మంచిగా మీకు అర్థమైంది అనుకుంటా. చదవండి. జాన్ చాప్టర్ 20 మొత్తం, చాప్టర్ 20 నుంచి మొత్తం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది, ఓకేనా? దేవుడు మీకు దీవించును గాక. ఆమేన్.